హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. డెలివరీ అంతా ఒక ఎత్తు అయితే డెలివరీ తర్వాత స్టే హాస్పిటల్లో ఉంటాం చూడండి, అది మాత్రం నరకంలా అనిపిస్తుంది. నాకైతే 2 డెలివరీస్‌లో అలానే అనిపించింది. ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోతామా అనే ఫీలింగే. ఫస్ట్ డే మొత్తమేమో ఆ స్టిచెస్ పెయిన్‌తోని, ఫస్ట్ డే నైట్ అంతా కూడా స్టిచెస్ పెయిన్‌తోని అలానే ట్యూబెక్టమీ విషయంలో మా వాళ్ళు డెసిషన్ త్వరగా చెప్పుంటే బావుండు, మా హస్బెండ్ ఇక్కడ ఉండుంటే బావుండు అన్న ఫీలింగ్‌తోనే అయిపోయింది. సెకండ్ డే మార్నింగే లేచి నడవాలి. ఆ నడిచినప్పుడు ఆ పెయిన్ అండ్ అలా నా ఫస్ట్ బేబీ నా చుట్టూనే తిరుగుతూ అమ్మ అని దగ్గరకొస్తుంటే, ఆ పెయిన్స్ ఉండి తనని ఎత్తుకోలేక, తనని దగ్గర తీసుకోలేక ఆ బాధ ఒకటి. మళ్ళీ నాకు సెకండ్ డే నైట్ నుంచే దగ్గు స్టార్ట్ అయింది. ఫేస్ అంతా ఉబ్బిపోవడము. థర్డ్ డే మార్నింగ్ వచ్చే వరకు బాబుకి జాండీస్ టెస్ట్ చేశారు. ఆ టెస్ట్‌లో జాండీస్ ఉందని వాడిని ఫోటో థెరపీలో పెట్టడము. అరెరే! ఒక్కటి కాదు, అసలు ఇవన్నీ నేను ఎలా ఓవర్‌కమ్ చేశాను అనేది నా నెక్స్ట్ వీడియోస్‌లో మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. మీలో ఎవరికైనా హెల్ప్ అవుతుందేమో. ఫోర్త్ డే వచ్చేసరికి నాకు ప్రెగ్నెన్సీలో అసలు వాపులు లేవు. అలాంటిది ఫుల్ కాళ్ళు మొత్తం వాపులు. ఇవన్నీ ఓవర్‌కమ్ చేసి దేవుడు నన్ను, నా బిడ్డని చాలా ఆరోగ్యంగా ఉంచాడు. సో నా నెక్స్ట్ వీడియోస్‌లో మీతో అన్నీ కూడా షేర్ చేసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్.